యాక్చువల్గా మాస్టర్ స్లైడ్స్ అంటే మనకి యూజ్ ఏంటంటే ఏదైనా కామన్ ఇన్ఫర్మేషన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కార్నర్ లో ఏదైనా టైప్ చేయాలనుకుంటున్నాను, నేను అదే డిజైన్ ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా ఒక సర్కిల్ గీస్తాను అంటే అది జస్ట్ ఒక డిజైన్ పర్పస్ నేను ఇలా పెట్టాను అనుకోండి. ఓకే, సో ఇలా నేను ఏదో డిజైన్ చేసుకున్నాను. ఓకే, రఫ్ గా డిజైన్ చేశాను, అంత కలర్ అంత నేను చూడలేదు, ఎందుకంటే మనకి కాన్సెప్ట్ ఏంటంటే మాస్టర్ స్లైడ్స్ ని అర్థం చేసుకోవడం. సో ఇదే డిజైన్ నేను అంటే టైటిల్ స్లైడ్ లో అయితే మీరు డిఫరెంట్ గా ఏదో అట్రాక్టివ్ గా చేసుకుంటారు. సరే, నేను నెక్స్ట్ డూప్లికేట్ స్లైడ్ చేస్తాను. ఇది మనది సెకండ్ స్లైడ్ కి ఇది పెట్టాను. ఇప్పుడు నేను థర్డ్ స్లైడ్, న్యూ స్లైడ్ అంటే ఇక్కడ చూడండి, హోమ్ లో న్యూ లేఅవుట్, న్యూ స్లైడ్ అంటున్నాను. న్యూ స్లైడ్ అంటే ఇలా వచ్చింది, కానీ సరే మళ్ళీ నేను న్యూ స్లైడ్ అంటాను, నాకు ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను నాకు గనుక లో గురించి మాస్టర్ స్లైడ్స్ గురించి అవగాహన లేకుంటే, నాకు తెలియకుంటే, నేను ఏం చేస్తాను, మామూలుగా దీన్ని కాపీ చేసి మీ దగ్గర 200 స్లైడ్లు ఉంటే 200 స్లైడ్లో ఇలా పెట్టుకునే అవకాశం ఉంది. సో అది అవాయిడ్ చేయడానికి మనం ఏదైతే ఇలా కాపీ చేస్తామో అది కాపీ చేసి ప్రతి స్లైడ్లో పెట్టే బదులు ఒక్కసారి మాస్టర్ స్లైడ్లోకి వెళ్ళిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మాస్టర్ స్లైడ్కి వెళ్తున్నాను, వ్యూలో ఇక్కడ స్లైడ్ మాస్టర్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఇవన్నీ చూస్తే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుందండి. ఇవన్నీ మీరు పట్టించుకోవడం అవసరం లేదు. మీరు దేని మీద అయితే ఫోకస్ చేసి మీరు దేనైతే డిజైన్ చేసుకుంటున్నారో అది మాత్రమే ఫోకస్ చేయండి. ఇవన్నీ అవసరం లేదు మీకు. బై డిఫాల్ట్ పవర్ పాయింట్ అలా ఇస్తుంది. ఓకే, సో దీని మీద ఫోకస్ చేద్దాం. ఓకే, సో దీన్ని ఎందుకని మంచి నేను ఒకసారి డూప్లికేట్ చేసుకుంటాను. డూప్లికేట్ చేసుకొని ఇది ఫస్ట్ స్లైడ్ లో నాకు నచ్చిన పేరు, దీన్ని చేద్దాం, నాకు నచ్చిన పేరు పెట్టుకుంటాను, రీనేమ్. ఓకే, మై మాస్టర్ స్లైడ్. ఇది మై మాస్టర్ స్లైడ్, దట్ మీన్స్ నేను డిజైన్ చేసుకునే కస్టమ్ స్లైడ్. మిగతావన్నీ కూడా చెప్పు సిద్ధార్థన్, ఎలాగ రీనేమ్ చేయాలి? నేను చెప్తాను. జస్ట్ రైట్ క్లిక్ చేసి రీనేమ్ అంటే సరిపోతుంది. ఇక్కడ ఉంటుంది రీనేమ్ లేఅవుట్ అని ఉంటుంది. సో ఇది మాత్రమే నేను డిజైన్ చేసుకునే స్లైడ్. మిగతావన్నీ కూడా నాకు అవసరం లేదు. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే Ctrl+V కొడతాను, ఇలా వస్తుంది. సో నేను ఇంకా కలర్ఫుల్ గా నాకు ఈజీగా గుర్తుపట్టాలనుకుంటే నేను ఇంకొకటి ఏదన్నా ఇన్సెట్ లో షేప్ లో ఇంకొకటి కూడా బాక్స్ ఇలా డ్రా చేసుకుంటాను. ఓకే, సో నాకు ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా నేను పెట్టుకున్నాను కదా, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ అప్లై కాలేదు అది. ఓకే, నేను ఒక మాస్టర్ స్లైడ్ డిజైన్ చేసుకున్నాను, నాకు ఇక్కడ అప్లై కాలేదు. సో ఇందాక నేను ఒకవేళ మాస్టర్ స్లైడ్ గురించి నాకు ఐడియా లేకుంటే నేను విడివిడిగా ప్రతి స్లైడ్ లోకి వెళ్ళి కాపీ చేసుకుంటాను అన్నాను కదా, అంటే తెలియని వాళ్ళు అలా చేస్తారు మాస్టర్ స్లైడ్స్ గురించి. సో అలా చేస్తే టైం వేస్ట్ అవుతుంది. సో అలా కాపీ చేసిన స్లైడ్లని డిలీట్ చేసేద్దాం ఇప్పుడు. సో ప్రస్తుతం మనకి ఈ 3 స్లైడ్స్ ఉన్నాయి. ఈ 3 స్లైడ్స్ కనుక మీరు ఇప్పుడు డిజైన్ చేసిన మాస్టర్ స్లైడ్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని లాస్ట్ స్లైడ్ వరకు సెలెక్ట్ చేసుకొని, అంటే ఏ స్లైడ్స్ కు మీరు అప్లై చేయాలనుకున్నారో ఆ స్లైడ్స్ కు రైట్ క్లిక్ చేసి లేఅవుట్ లో మీరు ఇంతకు ముందు రీనేమ్ చేసి ఎడిట్ చేసిన మాస్టర్ స్లైడ్ కనిపిస్తుంది, క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు అప్లై అయిపోతుంది. సో ఒకవేళ మీరు నెక్స్ట్ వేరే సెక్షన్ ఏదైనా ఉంది, ఆ సెక్షన్ లో కొద్దిగా డిఫరెంట్ కలర్ పెట్టాలనుకుంటే ఏం చేయాలి, మళ్ళీ వ్యూలోకి వెళ్ళి స్లైడ్ మాస్టర్లోకి వెళ్ళి మీరు ఏదైతే ప్రస్తుతం వాడుతున్నది ఉందో దాన్ని డూప్లికేట్ చేసుకోవాలి. మాస్టర్ స్లైడ్ లో డూప్లికేట్ చేసుకొని ఇక్కడ మీరు కలర్స్ చేంజ్ చేసుకోవడం, అంటే డిఫరెంట్ టాపిక్ తో ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఒక ఫస్ట్ టాపిక్ కి 4-5 స్లైడ్స్ కి ఒక కలర్, సెకండ్ సెక్షన్ కానీ సెకండ్ టాపిక్ కి డిఫరెంట్ కలర్, అలా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు మీరు. అంటే ఏంటంటే చూడగానే కలర్ మారితే అది డిఫరెంట్ టాపిక్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సరే, ఇక్కడ నేను ఆరెంజ్ పెట్టేస్తాను, ఇది కూడా ఆరెంజ్ పెట్టేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోతున్నాను. మాస్టర్ స్లైడ్ నుంచి బయటకు రావడం ఎలా, క్లోజ్ మాస్టర్ వ్యూ. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక న్యూ స్లైడ్ అంటాను, హోమ్ లో న్యూ స్లైడ్.
సో నాకు న్యూ స్లైడ్స్ అన్ని కూడా పాత లేఅవుట్ తోటే వచ్చింది. ఈ 5, 6, 7 వాటికి నేను కొత్త లేఅవుట్ కావాలనుకుంటే లేఅవుట్ లో ఇలా పెట్టేస్తాను. దీనికి నేను పేరు మార్చలేదు, కంపల్సరీ కాదు, అది కలర్స్ ని బట్టి మీరు గుర్తుపట్టి చేంజ్ చేసుకోవచ్చు లేఅవుట్. సో ఇది మాస్టర్ స్లైడ్స్ యొక్క బేసిక్ యూసేజ్. ఓకే, సో ఇది అర్థమైంది అంటే మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదామండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. సార్ మాస్టర్ స్లైడ్ లో చెప్పండి. ఓన్లీ ఎలిమెంట్స్ ఈ షేప్స్ ఇవే కాపీ అవుతాయా లేకపోతే టెక్స్ట్ కూడా కాపీ అవుతుందా? టెక్స్ట్ కూడా పెట్టుకోవచ్చండి. చూడండి, టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాప్టర్ 2, చాప్టర్ 3 అలా ఏదో పెడతారు కదా, అది కూడా పెడితే అది కూడా మీకు ఈ షేప్స్ తో పాటు అది కూడా కనిపిస్తుందండి. అంటే మళ్ళీ లెంగ్తీగా అవుతుందని క్లాస్ నేను అది పెట్టలేదు. మీరు మాస్టర్ స్లైడ్ లో ఏది పెడితే, ఇక్కడ చూడండి, మళ్ళీ నేను వ్యూలో స్లైడ్ మాస్టర్ వెళ్తున్నాను. వీటితో పాటు మీరు ఏది టైప్ చేస్తే, ఇక్కడ ఏదైనా టైప్ చేసుకుంటే అది ఆ ఫుల్ స్లైడ్ మీకు అపియర్ అవుతుంది, ఇది అప్లై చేశాక. అంటే ఆ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్చు కదా సార్, హోమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు ఆ టెక్స్ట్. ఎడిట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే మీరు ఎప్పుడైనా కానీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే వ్యూలో ఆ స్లైడ్ మాస్టర్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఎడిట్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి అంతే. కానీ నార్మల్ వ్యూలో ఉన్నప్పుడు దాన్ని మీరు క్లిక్ చేయలేరు, సెలెక్ట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేయాలని చూస్తే కాదు, ఎందుకంటే ఇది ఇక్కడ లేదు, ఇది మాస్టర్ స్లైడ్ లో ఉంది. సో ఇదే విధంగా టెక్స్ట్ అయినా కానీ అది క్లిక్ చేయాలని చూస్తే క్లిక్ కాదు, సెలెక్ట్ కాదు. సో కంపల్సరీ మాస్టర్ స్లైడ్ లోకి వెళ్ళిపోయి మీరు మీకు కావాల్సిన చేంజెస్ చేసుకుంటే అది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ పెడతాను అనుకోండి, చూడండి. సో ఇక్కడ టెక్స్ట్ బాక్స్ నేను విడిగా తీసుకుంటాను, ఇందులో కంటే ఇలా టైప్ యువర్ టెక్స్ట్. సో దీన్ని నేను ఇలా పెట్టేసుకుంటాను, ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. కానీ ఇది సెలెక్టబుల్ కాదు అక్కడ నార్మల్ స్లైడ్. ఇక్కడ వ్యూలో నేను ఇప్పుడు ఎక్కడ నన్ను స్లైడ్ మాస్టర్లో ఉన్నాను, క్లోజ్ మాస్టర్ ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ, కానీ ఇది సెలెక్ట్ కాదు. ఎడిట్ చేసుకోవాలంటే వ్యూలో స్లైడ్ మాస్టర్కి వెళ్ళిపోయి ఇక్కడ ఎడిట్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి, అక్కడ అప్డేట్ అయిపోతుందండి, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ టాపిక్ వెళ్ళే ముందు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది అర్థం కాకుంటే ఏంటంటే ఒక రకమైన బ్లాంక్ ఫీలింగ్ ఉంటుంది, అంటే ఎలా చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది. చాలా బేసిక్ టాపిక్, కంపల్సరీ నేర్చుకోవాలి.